మనసుకు మందు. ఎదుటి వారిని మెప్పించి బాగా పొగిడి తమ పనులు చేసుకోవాలని అనుకుంటారు కొందరు. పొగడటం వల్ల ఆనందపడని వారు ఎవరూ ఉండరు. కానీ ఆ పొగడతలు అతి అయితే, అసందర్భములైతే ఆనందానికి బదులు కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. అబద్ధాలు మెప్పించాలనుకుంటారు ఇంకొందరు. అందంగా చెప్పిన అబద్ధాల్ని 1-2 సార్లు నమ్మినా ఆ తర్వాత వినేవారు నమ్మడం మానేస్తారు. అవే అసందర్భమైన అబద్ధాలైతే అప్పటికప్పుడే చిత్కారం చూపెడతారు. పొగడతలు, అబద్ధాలు చెప్పడం కన్నా నిజాన్ని చెప్పడమే మేలని బుద్ధుడు చెప్పిన కథ ఇది. పూర్వం మగధ రాజ్యంలోని ఒక పెద్ద గ్రామంలో 3 మిత్రులు ఉండేవారు. ఒకసారి ఆ రాజధాని రాజగృహంలో పెద్ద ఉత్సవం జరుగుతోంది. 3 ఆ ఉత్సవానికి వెళ్ళాలనుకున్నారు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎలా అని ఆలోచించారు. ఆ గ్రామం చివర ఒక పెద్ద సరోవరం ఉంది. దాని నిండా తామర పూలున్నాయి. ఆ రోజుల్లో తామర పూలను దుంపలని ఉపయోగించేవారు. కాబట్టి ఆ సరోవరానికి వెళ్ళి కొన్ని తామర పూలు పీక్కొని పోవాలనుకున్నారు. కానీ అది అంత తేలికైన పని కాదు. దాని చుట్టూ కంచె వేసి ఉంటుంది. పైగా ఒక వ్యక్తి కాపలా ఉంటున్నాడు. మిత్రులు 3 సరోవరం దగ్గరకు చేరుకున్నారు. కాపలాదారుగా ఉన్న వ్యక్తికి కొన్ని రోజుల ముందే కత్తి తగిలి అతని ముక్కు చివర తెగిపోయింది. మిత్రులు 3 అతని దగ్గరకు వెళ్ళారు. మొదటగా వెళ్ళిన వాడు, మామా, ముక్కు తెగిపోయిందని నువ్వు దిగులు పడకు. మీసాలు కత్తిరిస్తే రావా, కేశాలు కత్తిరిస్తే రావా, అలాగే నీ ముక్కు కూడా పెరిగి తిరిగి వచ్చేస్తుందిలే అన్నాడు. కాపలాదారుకుడుకు కోపం వచ్చి అతని వైపు కొర చూశాడు. తామర పూలు లేవులే పో అని కొసురుకున్నాడు. తరువాత రెండోవాడు వెళ్ళి, బాబాయ్, భయపడకు, బాధపడకు. విత్తనం నుంచి వచ్చిన మొక్క ఎంత వేగంగా పెరుగుతుందో నీ ముక్కు అంత వేగంగా పెరుగుతుంది. త్వరలోనే పాత రూపానికి వచ్చేస్తుంది. ఏం దిగులు పడకు అని తామర పూలు అడిగాడు. ముందు ఇక్కడి నుంచి పో అని చిత్కరించాడు కాపలాదారుడు. అప్పుడు మూడోవాడు వెళ్ళి, మామా, నా మిత్రులు నిన్ను ఉపకిస్తే తామర పూలు ఇస్తామని తలచి జరగని కార్యం జరుగుతుందని చెప్పారు. నువ్వు నాకు తామర పూలు ఇచ్చినా ఇవ్వకపోయినా తెగిపోయిన ముక్కు ఇక తిరిగి రాదు. కాబట్టి దీని గురించి ఆలోచిస్తూ దిగులు పడకు. నీ పనులకు, నీ ఆలోచనలకు తెగిన ముక్కు అడ్డంకి కాదు. దాని గురించి ఆలోచించకు, న్యూనత భావాన్ని పెంచుకోకు అని చెప్పాడు. నిజం చెప్పావా అబ్బాయి? నువ్వు తామర కోసమేనా వచ్చింది? నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకుపో అన్నాడు కాపలాదారుడు. మనసుకు ధైర్యాన్ని ఇవ్వడమే మనిషికి మందు అని మిగిలిన మిత్రులిద్దరూ గ్రహించారు. ఇది వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.